హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అయితే చాలా లేట్ అయిందండి. నేను 1 వీక్ తర్వాత మళ్ళీ పోస్ట్ చేసినాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో, ఈరోజు వీడియోలో అయితే నేను వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి మనకి మార్నింగ్ 6:30కి ఉన్న ట్రైన్ గురించి డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో అంతా కూడా టికెట్ ఫేర్ ఎంత, అండ్ విస్టడోమ్ గ్లాస్ ట్రైన్ ఎలా ఉంటుంది, అండ్ ఇంకా నెక్స్ట్ ప్లానింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ట్రైన్ టైమింగ్ అయితే మాత్రం మార్నింగ్ 6:30కి ఎవ్రీడే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ టికెట్ ఫేర్ వచ్చి విస్టడోమ్ గ్లాస్ ట్రైన్ అయితే 750 అండి. అండ్ మామూలు స్లీపర్ అయితే కనుక 100 ఉంటుంది. విస్టడోమ్ గ్లాస్ ట్రైన్ అయితే ఎలా ఉంది అంటే, వ్యూ అయితే రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చాలా బాగా కనిపిస్తదండి. మనం అరకు వెళ్ళేటప్పుడు వ్యూ అంతా కూడా రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అంతా కొంచెం అక్కడక్కడ కనిపిస్తాయి వ్యూస్, అంతేగాని మిగిలినంతా కూడా కొండలు అలానే కనిపిస్తదనమాట. వ్యూ పెద్దగా ఏమి కనిపించదు. అంటే ట్రైన్ అయితే మాత్రం లగ్జరియస్‌గా అండ్ స్పేషియస్‌గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్‌గా ఉందండి. ట్రైన్ అయితే కంఫర్ట్‌లో అయితే 100% ఉంటుంది. లొకేషన్స్ అయితే మాత్రం రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళకే బెనిఫిట్ అని చెప్పొచ్చు. అండ్ స్లీపర్ అయితే గనక ఎటు ఉన్నా ఒక్కటే ఉంటుంది ఇంకా స్లీపర్. మేము రిటర్న్‌లో అయితే స్లీపర్ తీసుకున్నాము. సో, నాకప్పుడు అనిపించింది దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కంఫర్ట్ ఒక్కటే ఉన్నట్టుంది అనిపించింది. ఎందుకు అంటే ఇది మాకు ఏమైందంటే లెఫ్ట్ సైడ్ వచ్చిందనమాట. సో, మాకు లొకేషన్స్ పెద్దగా కనిపించలేదు. అండ్ ట్రైన్‌లో అయితే విస్టడమ్ గ్లాస్ ట్రైన్‌కి లాస్ట్‌లో ఒక చిన్న స్పేస్ అయితే ఉందండి. అక్కడికి వెళ్తే మనకి లొకేషన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఇలా టన్నెల్ నుంచి వచ్చేది అదంతా కొంచెం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. వ్యూస్ కూడా అక్కడ నుంచి బాగా కనిపిస్తాయండి. కానీ అందరూ వెనక్కి వచ్చి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో, ఈ ట్రైన్ అయితే ఓవరాల్‌గా చూసుకుంటే కంఫర్ట్ అవి అయితే బావుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇది మనకి టికెట్స్ కనుక దొరకకపోతే తత్కాల్‌లో తీసుకుంటే 1150 పడుతుందనమాట ఛార్జ్. మనము అరకులో రీచ్ అయ్యేటప్పటికి 10:30 అట్లా అవుతుంది. అండ్ చాలా మంది బుర్రా కేవ్స్ లోనే ఎక్కువ మంది దిగిపోతూ ఉంటారనమాట. ఎందుకంటే బుర్రా కేవ్స్ కవర్ చేసుకుని వెళ్తే మనకు టైం కలిసి వస్తది కదా అని చెప్పి అలా వెళ్తూ ఉంటారు. ఇదండి ఈ ట్రైన్ గురించి. నెక్స్ట్ వీడియో అయితే కనుక అరకులో ఉన్న మనకి సైట్ సీయింగ్ ప్లేసెస్ మొత్తం 11 ఉంటాయి. వాటి గురించి అయితే చెప్పబోతున్నాను. మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ గా అనిపించి ఉంటే మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.